కత్తిరించు, బొచ్చు కత్తిరించు, గొర్రె ఏ విధంగా నిలబడుతుందో అలాగా ఆయన వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను కొడుతుంటే నోరు తెరవలేదు ఆయనను మరి ఎలుగు నుంచి పిడిగుద్దులు గుర్తుంటే ఒక్క మాట లేదు ఆయనకు ముద్ద నుంచి వచ్చి ఉమ్మి వేస్తుంటే ఒక్క మాట కూడా లేదు. ఎంత గొప్ప దేవుడు! ఎందుకు? ఆ సహింపు, ఆ ఓర్పు. నీ కొరకు నా కొరకే, నీ కొరకు నా కొరకే ఆయన. ఎందుకు నీ కొరకు నా కొరకు ఆయన భరించాడంటే, నీవు నేను చనిపోతే మనం తిరిగి పరలోక రాజ్యం చేరలేము. మన కొరకు ఆయన బలి పశువుగా వచ్చాడు, మన కొరకు ఆయన బలి అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా ఆలోచించాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించకపోతే, యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన వేలాడకపోతే, యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరం అంతా రక్తము కాచకపోతే నీకు నాకు విమోచన లేదు, విమోచన లేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అదే సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడని రాయబడింది. యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము. అటువంటి రక్తము చేత నీవు పరిశుద్ధుడు కాదు. ఎందుకంటే పరిశుద్ధుడు ఒక్కడు లేనని దేవుడు మాత్రం తెలుస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు మరణించాల్సి వచ్చింది. నీతిమంతుడు ఒక్కడు లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ పేటలో లేరు, మా పేటలో లేరు నీతిమంతుడు. మోదీ నీతిమంతుడా? చంద్రబాబు నీతిమంతుడా? పవన్ కళ్యాణ్ నీతిమంతుడా? రేవంత్ రెడ్డి నీతిమంతుడా? ఈ భూమి మీద ఉన్న ఏ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాజులు కానీ ఎవరు నీతిమంతులు లేరు కనుక ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడు. అటువంటి నీతిమంతుడైన యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడుగా వచ్చాడు ఈ భూమి మీద. ఆ పరలోక మహిమను వినడానికి ఈ భూమి మీద సంపూర్ణమైన దేవుడిగా వచ్చాడండి. బాగా వినండి, రెండు మాటలు వినండి. సంపూర్ణమైన దేవుడిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. మీ బంధువులు ఎవరైనా పెట్టగలరా? ఈ ఊరు బాగైతుందంటే అమ్మ నీ కొడుకు ఇవ్వండి ఇస్తావు. ఓన్నా నీకు బుద్ధి ఉందా? లేక లేక కన్నాను నా కొడుకు, నా 20 ఏళ్ళ కొడుకు. నన్ను అడిగితే నా కొడుకు ఇస్తాను. ఈ ఊరు బాగుంటే ఇది పాలైపోతుంది. నాకేమి, నా కొడుకు నేను ఎందుకు బలియాలి? అంటామా లేదక్క? చెప్పండి, అంటామా లేదా? లక్ష్మణ అంటామా లేదా? ఈ ఊరితో నాకే పొంది. ఈ ఊరు ఉంటే ఉండని, ఈ ఊరు వచ్చి మీద ఇంకో ఊరు నా చంకలు అంటాం. ఈ ఊర్లో లేకపోతే ఆ ఊర్లో పోయి బతుకుతా అంటాం. కానీ దేవుడు 800 కోట్ల ప్రజల కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీద బలిగా ఇచ్చాడు. ఎవరి నిమిత్తం? అది నీ కోసమే, అది నా కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, మనందరి కోసమే ఆయన శిలువ మరణం మీద మరణించడం జరిగింది ప్రియులారా. అంతేకాకుండా తన యవ్వన రక్తాన్ని ఆయన కార్చాడు. ఆ పరిశుద్ధమైన రక్తం చేత నీవు కడిగి ఆ పరలోక పట్టణం చేరి ఆ యుగ యుగాలు ఉండే రాజ్యంలో, ఎప్పుడు దేవదూతలు స్తుతించే రాజ్యంలో నీవు కూడా ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండడానికి, చేర్చడానికి మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడైన దేవుడు బలి అయిపోయాడు. ఆయన సమాధి చూడండి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఎవరైనా ఇంతమంది చనిపోయారు, సమాధుల్లోనే ఉన్నారు, కానీ ఎవరైనా ఖాళీ చేశాడా? ఒక యేసుక్రీస్తు ప్రభు మరణించి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ఆయన 40 దినాలు అందరికి కావచ్చి అందరితో మాట్లాడి ఆయన ఆరోహరణమై తండ్రి యొద్దకు కూర్చున్నాడు. ప్రియులారా, మన కోసం సదా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకములకు వచ్చాడు. మన కోసమే వచ్చాడు. తన మహిమనంతా విడదాని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద చేసి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాలు విసిరారంటే నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న మాట, దేవుడు రాయించిన మాట, దేవుడు మనకు ఈ దినము ఇచ్చే మాటలు. మనము అలా చెప్పగలమా? నాలో పాపం చేయలేదని మనం ఎవరైనా గుడి మీద చేపెట్టి